హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ 9th క్లాస్ మ్యాథ్స్లో 5వ టాపిక్ 5వ యూనిట్లో ఆల్రెడీ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బేసిక్స్ తాలూకా ప్రాబ్లమ్స్ ఈ బుక్లో ఎక్సర్సైజ్ 5.1లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని యూక్లిడ్స్ యాక్సియమ్స్ పోస్టులేట్స్ ఉపయోగించి ఎలా అర్థం చేసుకోవాలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, ఏపీలో విద్యార్థులందరికీ కూడా FA2 ఎగ్జామ్స్ త్వరలోనే జరగబోతూ ఉన్నాయి. ఇంకా డేట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ మనకి 9th క్లాస్ వాళ్ళకి సిలబస్ అయితే 3, 4, 5, 6 యూనిట్లు ఉండే అవకాశం ఉంది. 3, 4, 5 చిన్న యూనిట్లు, 6వది కొంచెం పెద్దగా ఉంటుంది. సో 3, 4, 5, 6 యూనిట్లు మీకు FA2కి ఉండొచ్చు. సో కాబట్టి మనం లేట్ చేయకుండా ఈ 5వ యూనిట్ ప్రాబ్లమ్స్ కొంచెం డిస్కస్ చేద్దాం. ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ అనే టాపిక్లో మనకి 2 ఇంపార్టెంట్ బిట్స్ రావడానికి అవకాశం ఉన్న బిట్స్ ఏంటి అంటే, యూక్లిడ్ అనే అతను జామెట్రీకి సంబంధించిన డెఫినేషన్స్ ఏ బుక్లో రాయడం జరిగింది. పేజ్ నెంబర్ 124లో he began his exposition by listing 23 definitions in a book of the elements అనే బుక్లో ఈ 23 డెఫినేషన్స్ జామెట్రీకి సంబంధించినవి యూక్లిడ్ అనే వ్యక్తి పొందుపరచడం అయితే జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్, టెట్ ఎగ్జామినేషన్. అదేవిధంగా ఒక సర్కిల్ దాని డయామీటర్ చేత 2 ఈక్వల్ సిగ్మెంట్స్గా డివైడ్ చేయబడతా ఉంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఈజ్ గ్రీక్ సైంటిస్ట్ థేల్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవి 2 ఈ యూనిట్ నుంచి మనకి డిఎస్సికి కానీ, NMMSకి కానీ, ఈవెన్ మన FA2కి కానీ ఇంపార్టెంట్ బిట్స్. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఎక్సర్సైజ్ 5.1 ఈ బుక్లో యూక్లిడ్స్ జామెట్రీలో ఇచ్చినవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పమన్నాడు. ట్రూ ఆర్ ఫాల్స్ ఒకటో దాంట్లో ఒకటోది ఏంటి అంటే, ఓన్లీ వన్ లైన్ కెన్ పాస్ త్రూ ఏ సింగిల్ పాయింట్ అన్నాడు. అంటే ఒక సింగిల్ పాయింట్ ఇస్తే కనుక ఈ సింగిల్ పాయింట్ నుంచి ఓన్లీ ఒక లైన్ పాస్ అవుతుందంట. మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ చాలా లైన్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ అనేది ఫాల్స్. తర్వాత ఒకటో క్వశ్చన్లో రెండో స్టేట్మెంట్ తీసుకుంటే, దేర్ ఆర్ అన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ విచ్ పాస్ త్రూ 2 డిస్టింక్ట్ పాయింట్స్ అన్నాడు. 2 డిస్టింక్ట్ పాయింట్స్ అంటే 2 వేర్వేరు పాయింట్స్ అని అర్థం. ఈ 2 వేర్వేరు పాయింట్స్ గుండా ఓన్లీ ఒకటే లైన్ పోతుంది. సో ఇది యూక్లిడ్ కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. బట్ పాస్టులేట్స్లో చెప్పాడు ఈ విషయం అనేది. ఈ పాస్టులేట్స్లో పేజ్ నెంబర్ 128 పాస్టులేట్ 1, గివెన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ there is a unique line that passes through them. సో ఈ పాస్టులేట్ 1 బేస్ చేసుకొని మనం స్టేట్మెంట్ 2 ఏదైతే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ గుండా పోతా ఉన్నాయని చెప్తున్నాడు, దాన్ని మనం ఫాల్స్గా చెప్పొచ్చు. ఓన్లీ ఒకటే లైన్ పోతుంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ పోవు. సో స్టేట్మెంట్ 3 తీసుకుంటే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి డిఎస్సి కూడా. డిఎస్సి అభ్యర్థులు కూడా గమనించండి, చెప్పే థియరీ ఓన్లీ విద్యార్థులకు మాత్రమే కాదు, ఇదే టెక్స్ట్ బుక్స్ నుంచి మనకి డిఎస్సికి సిలబస్ కానీ, డిఎస్సి మన క్వశ్చన్స్ కానీ ఈ టెక్స్ట్ బుక్స్ నుంచే మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు కూడా చాలా క్షుణ్ణంగా ఈ వీడియోస్ని గమనించి వీడియోస్లో పాయింట్స్ నోట్ చేసుకోండి. ఏ టెర్మినేటర్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇండెఫినెట్లీ ఆన్ బోత్ ద సైడ్స్. ఇది పాస్టులేట్స్ మీరు చూసుకుంటే, యూక్లిడ్స్ పాస్టులేట్స్ చూసుకుంటే పాస్టులేట్ 2 అండి. ఈ పాస్టులేట్ 2లో
బేస్డ్ ఆన్ postulate 2 we can explain this point. A terminated line అంటే ఏదైతే లైన్ సిగ్మెంట్ ఉందో దాన్ని మనం టెర్మినేటెడ్ లైన్ అని అనొచ్చు. అంటే యూక్లిడ్ ప్రకారం లైన్ సిగ్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ టెర్మినేటెడ్ లైన్. టెర్మినేటెడ్ లైన్ అంటే లైన్ సిగ్మెంట్ యూక్లిడ్ ప్రకారం. ఈ లైన్ సిగ్మెంట్ని అంటే ఒక కట్ చేయబడిన లైన్ని, రెండు వైపులా కట్ చేయబడిన లైన్ని మనం రెండు వైపులా కూడా ఇండెఫినెట్ లెంత్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటున్నాడు. ట్రూ. సో ఎందుకంటే ఆల్రెడీ అది లైన్ కాదు కాబట్టి డెఫినెట్ లెంత్ని అంటే ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్న పొడవుని కలిగి ఉంటుంది కాబట్టి సో మిగతా రెండు వైపులా కూడా ఆ లైన్ సిగ్మెంట్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇఫ్ టూ సర్కిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే రేడియై ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ మనకి రెండు సర్కిల్స్ ఈక్వల్ అని వాడే ఇచ్చాడు. టూ సర్కిల్స్ ఈక్వల్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఇప్పుడు ఇది ఒక సర్కిల్, ఇంకో సర్కిల్ దీనికి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వకుండా పెద్దదైందనుకో ఇలా ఉంటుంది, చిన్నదైందనుకో ఇలా ఉంటుంది. సో టూ సర్కిల్స్ ఈక్వల్ అవ్వాలంటే ఎప్పుడు టూ సర్కిల్స్ ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది? మళ్ళీ రెండో సర్కిల్ కూడా సేమ్ ఈ సర్కిల్కి కోయిన్సైడ్ అయితేనే ఆ రెండు సర్కిల్స్ ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మనం యూక్లిడ్స్ యాక్సియమ్స్లో ఫోర్త్ యాక్సియంలో ఏం చెప్పాడు యూక్లిడ్? థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సో రెండు సర్కిల్స్ కోయిన్సైడ్ ఎప్పుడు అవుతాయి అంటే అవి రెండు కోయిన్సైడ్ అయినప్పుడే రెండు సర్కిల్స్ ఈక్వల్ అవుతాయి. రెండు సర్కిల్స్ ఈక్వల్ ఎప్పుడు అవుతాయి అంటే అవి రెండు కోయిన్సైడ్ అయినప్పుడే అవుతాయి. సో రెండు కోయిన్సైడ్ అయినాయి అంటే ఆ రెండు సర్కిల్స్ ఈక్వల్ అని. రెండు సర్కిల్స్ ఈక్వల్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై టూ సర్కిల్స్ ఆర్ ఈక్వల్? దే రేడియై ఆర్ ఈక్వల్. వాటి రేడియస్లు కూడా సమానం అనే దాని అర్థం. ఎందుకంటే రెండు సర్కిల్స్ ఇదే కాబట్టి రేడియస్ అంటే సెంటర్ నుంచి సర్కిల్ సర్కంఫరెన్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ కాబట్టి సో రెండు సర్కిల్స్కి అదే రేడియస్ కాబట్టి రేడియై కూడా ఈక్వల్. సో ఇక్కడ ఫిఫ్త్ వన్ ఇన్ ఫిగర్ 5.9. సో ఈ ఫిగర్లో ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అండ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై. అంటే ఇక్కడ ఏబి పీక్యూకి సమానం అంట, ఈ పీక్యూ ఏమో ఎక్స్వైకి సమానం అంట. అంటే ఎక్స్వై పీక్యూకి సమానం, ఏబి కూడా పీక్యూకే సమానం. అంటే టూ థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్. అంటే ఇక్కడ ఏబి అనేది ఎక్స్వై అనేది టూ థింగ్స్. ఏబి పీక్యూకే సమానం, ఎక్స్వై కూడా పీక్యూకే సమానం. జాగ్రత్తగా గమనించాలి. టూ థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ అంటే సేమ్ థింగ్ అంటే ఇక్కడ పీక్యూ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఏబి పీక్యూకే సమానం, ఎక్స్వై పీక్యూకే సమానం అన్నప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై అకార్డింగ్ టు యాక్సియం 1. యాక్సియం నెంబర్ 1లో యూక్లిడ్ ఏం చెప్పాడు? టూ థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. ఇచ్చిన డేటా ప్రకారం ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, xy is also equal to pq. Now two things which are equal to the same thing, then we can write they are equal to one another according to axiom 1. సో కాబట్టి ఫిఫ్త్ స్టేట్మెంట్ ట్రూ. ఫిఫ్త్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో రెండో ప్రాబ్లం చూసుకుంటే ఇదే ఎక్సర్సైజ్ 5.1లో రెండో ప్రాబ్లం చూసుకుంటే ఈ రెండో ప్రాబ్లంని డిఫైన్ చేసే ముందు ఆర్ దేర్ అదర్ టర్మ్స్ దట్ నీడ్ టు బి డిఫైన్డ్ ఫస్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ పదాలను డిఫైన్ చేసే ముందు మనం వేటినన్నా ఇంకా వేరే పదాలని వేటినన్నా డిఫైన్ చేయాలా? వాట్ ఆర్ దే? ఒకవేళ డిఫైన్ చేయాలైతే అవి ఏంటివి? అండ్ హౌ మైట్ యూ డిఫైన్ దెమ్? ఎలా డిఫైన్ చేస్తారు అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం డిఫైన్ చేయాల్సినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్యారలల్ లైన్స్ ఒకటి, పర్పెండిక్యులర్ లైన్స్ ఒకటి, లైన్ సిగ్మెంట్ ఒకటి, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఒకటి, స్క్వేర్ ఒకటి. ఈ ఐదింటిని డిఫైన్ చేసే ముందు మనం ఫస్ట్ ఈ ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్ అన్ని లైన్స్ వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి డెఫినేషన్స్ ఫస్ట్ మనం లైన్స్ వాటి గురించి ఫస్ట్ డిఫైన్ చేసుకుందాం. సో పాయింట్, బిఫోర్ డిఫైనింగ్ ఏ లైన్ we have to define a point.
A point is a minimal thing. According to Euclid, a point is that which has no part. అంటే అదే మినిమం థింగ్ అనమాట. సో ఏ పాయింట్ ఈజ్ మినిమల్ థింగ్ విచ్ హ్యాస్ నో పార్ట్. నో పార్ట్ అంటే దానికి లెంత్ బ్రెడ్త్ ఏం ఉండదు. సో అది అకార్డింగ్ టు యూక్లిడ్. సో పాయింట్ తర్వాత మనకి లైన్. లైన్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ఇట్స్ ఎ బ్రెడ్త్లెస్ లెంత్. అంటే మనకి బ్రెడ్త్ అనేది ఉండకుండా ఓన్లీ లెంత్ మాత్రమే ఉంటే దాన్ని మనం లైన్ అంటాం. ఇప్పుడు ఇండెఫినెట్ పీరియడ్ ఉండాలి, ఇండెఫినెట్ ఎక్స్టెన్షన్ ఉండాలి. సో దీన్ని మనం లైన్ అంటాం. అదే రే అంటే ఒక లైన్కి ఒకవైపు కనుక ఎండ్ పాయింట్ కలిగి ఉంటే రే ఈజ్ ఏ లైన్ విచ్ హ్యాస్ ఎండ్ పాయింట్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ఇట్. సో ఒకవైపు మాత్రం ఎక్స్టెన్షన్ ఉండదు, ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇంకోవైపు మాత్రం ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఇండెఫినెట్ లెంత్ అనమాట. ఇంకొక వైపు, ఈ వైపు మాత్రం ఎండ్ పాయింట్ ఉంటుంది. అదే సిగ్మెంట్ అంటే ఏ టెర్మినేటర్ లైన్. అంటే ఇటు రెండు వైపులా కూడా కట్ చేయబడి ఉంటుంది. అంటే మనం ఇష్టం వచ్చినంత లెంత్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉండదు. ఓన్లీ గివెన్ క్వాంటిటీ అంటే గివెన్ లెంత్ వరకే ఈ సిగ్మెంట్ అనేది పరిమితమై ఉంటుంది. సో వీటిని మనం డిఫైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్స్ని చూద్దాం. ఫస్ట్ ప్యారలల్ లైన్స్ అన్నాడు. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? జనరల్గా మనకి చూడడానికి ఈ విధంగా ఉండేవి ప్యారలల్ లైన్స్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఆ లైన్స్ని ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా కూడా అవి ఎక్కడా కూడా మీట్ అవ్వవు. మరి అటువంటి లైన్స్ని మనం ఎలా డిఫైన్ చేయవచ్చు? ప్యారలల్ లైన్స్ ఆర్ ద లైన్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లేదా విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ మీటింగ్ పాయింట్. అంటే మనం రెండు లైన్స్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు కానీ నార్మల్గా అవి ఉన్న పొజిషన్లో కానీ రెండు లైన్స్ కనుక మీట్ అయితే ఏదన్నా ఒక పాయింట్ దగ్గర వాటిని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం, ఆ మీటింగ్ పాయింట్ని. సో అటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనీసం ఒకటి కూడా లేని లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అనొచ్చు. సో ప్యారలల్ లైన్స్ ఆర్ ద లైన్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ మీటింగ్ పాయింట్ లేదా సింగిల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్యారలల్ లైన్స్ ఆర్ ద లైన్స్ విచ్ నెవర్ మీట్. అంటే మీరు ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా ఈ ప్యారలల్ లైన్స్ అనేవి కలుసుకోవు. సో పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? సో పర్పెండిక్యులర్ లైన్స్ అంటే జనరల్గా మనకు తెలుసు పర్పెండిక్యులర్ లైన్స్ అంటే జనరల్గా చూడడానికి ఇలా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? విచ్ మీట్ ఎట్ 90 degrees. ఖచ్చితంగా పర్పెండిక్యులర్ లైన్స్ రెండు కలిసినాయి అంటే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లేదా ఎట్ దట్ మీటింగ్ పాయింట్ ద యాంగిల్ షుడ్ బి 90 degrees between both the lines. సో ఆ విధంగా ఉంటే పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. డెఫినేషన్ ఏంటి? పర్పెండిక్యులర్ లైన్స్ ఆర్ ద లైన్స్ విచ్ మీట్ ఎట్ 90 degrees. లైన్ సిగ్మెంట్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ద టెర్మినేటెడ్ లైన్ ఈజ్ నోన్ యాజ్ లైన్ సిగ్మెంట్. ఆర్ లైన్ సిగ్మెంట్ ఈజ్ ఏ లైన్ విచ్ హ్యాస్ ఎండ్ పాయింట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఏ లైన్. తర్వాత రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి మిగతా సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి మధ్య గల దూరాన్ని మనం రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. రేడియస్ అంటే ఒక సర్కిల్ని కనుక తీసుకుంటే సెంటర్ నుంచి ఆ సర్కిల్ సర్కంఫరెన్స్కి మధ్య గల దూరాన్ని రేడియస్ అంటాం. అంటే ఇది రేడియస్ అన్నీ కూడా సమానమే. అది అంటే సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కిల్ యొక్క మొత్తం సర్కంఫరెన్స్ మీద మనం ఏ పాయింట్ని రీచ్ అయినా కూడా ఆ మధ్యలో ఉన్న దూరాన్ని మనం రేడియస్ ఆఫ్ దట్ పర్టికులర్ సర్కిల్ అంటాం. అదే స్క్వేర్ని డిఫైన్ చేయమంటున్నాడు.
స్క్వేర్ని డిఫైన్ చేస్తే సింపుల్గా మనం ఏమనుకుంటాం, స్క్వేర్ అంటే ఇట్స్ ఏ క్వాడ్రిలేటరల్ విచ్ హ్యాస్ ఆల్ ఈక్వల్ సైడ్స్ అనుకుంటాం. అంటే రెక్టాంగిల్కి రెండే ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, బ్రెడ్త్ రెండు బ్రెడ్త్లు సమానంగా రెండు లెంత్లు సమానంగా ఉంటాయి. అలా కాకుండా స్క్వేర్లో మొత్తం కూడా సమానంగా ఉంటే సింపుల్గా డెఫినేషన్ ఏమని ఇచ్చుకోవచ్చు మనం, ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని స్క్వేర్ అని మనం అనుకుంటాం. కానీ రాంబస్కి కూడా ఆల్ 4 సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి రాంబస్ కాకుండా ఓన్లీ స్క్వేర్ మాత్రమే వచ్చే విధంగా మన డెఫినేషన్లో ఏ విధంగా మనం మాట్లాడుకోవచ్చు అంటే, స్క్వేర్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ విచ్ హ్యాస్ ఆల్ 4 ఈక్వల్ సైడ్స్ అండ్ ఆల్ 4 రైట్ యాంగిల్స్. సో బిట్వీన్ ద సైడ్స్ దేర్ షుడ్ బి 4 రైట్ యాంగిల్స్. అదే రాంబస్కి అయితే సైడ్కి మధ్యలో రైట్ యాంగిల్ ఉండాల్సిన అవసరం లేదు. 2 అక్యూట్ యాంగిల్స్ ఉంటాయి, 2 అబ్ట్యూస్ యాంగిల్స్ ఉంటాయి. ఎదురెదురు యాంగిల్స్ సమానంగా ఉంటాయి, కానీ రాంబస్లో ఎక్కడ కూడా 4 రైట్ యాంగిల్స్ ఉండవు. సో కాబట్టి అన్ని సైడ్స్ సమానంగా ఉండాలి స్క్వేర్లో, అదేవిధంగా 4 రైట్ యాంగిల్స్ ఉండాలి. అంటే సింపుల్గా మన స్క్వేర్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ విచ్ హ్యాస్ ఆల్ 4 ఈక్వల్ సైడ్స్ అండ్ విచ్ హ్యాస్ ఆల్ 4 రైట్ యాంగిల్స్ అని మనం డిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత ఫోర్త్ ప్రాబ్లం తీసుకుంటే, ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకు అక్కడ, ఇఫ్ ఏ పాయింట్ సి లైస్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి సచ్ దట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. అంటే కరెక్ట్గా ఏసీ బీసీ సమానంగా ఉంది అంటే సి ఖచ్చితంగా ఏ అండ్ బికి మధ్యలో ఉండాలి, అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలి. దెన్ ప్రూవ్ దట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి, ఎక్స్ప్లెయిన్ బై డ్రాయింగ్ ద ఫిగర్. అంటే ఇక్కడ ఏబి అనేది ఒక లైన్ తీసుకుంటే కనుక మనం ఏబి, సి సమ్వేర్ ఏబికి మధ్యలో ఉంది. ఏ విధంగా ఉంది అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయ్యే విధంగా ఉంది. ఇక్కడ మనకు తెలుసు క్లియర్గా ఏబి అనేది ఏసీ ప్లస్ సిబి అని తెలుసు, ఏసీ ప్లస్ సిబి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ కాబట్టి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ కాబట్టి ఏసీ ప్లస్ సిబిని, సిబి అన్న బీసీ అన్న ఒకటే కాబట్టి మళ్ళీ ఏసీ అని రాస్తున్నా. ఎందుకంటే సిబి అన్న బీసీ అన్న ఒకటే, బీసీ ఆల్రెడీ ఏసీ అని వాడే ఇచ్చాడు. కాబట్టి ఇది ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ ఏసీ 2ఏసీ. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇటు వస్తే హాఫ్ ఆఫ్ ఏబి. సో క్లియర్ కదా. సో ఏబి అనే మధ్యలో, ఏబి అనే పాయింట్స్ మధ్యలో సి అనే పాయింట్ ఉంది. ఏ విధంగా ఉంది అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయ్యే విధంగా ఉంది. ఈ ఏబిని సి అనేది మధ్యలో ఉంది కాబట్టి ఏసీ ప్లస్ బీసీగా రాయొచ్చు. ఏసీ ప్లస్ బీసీగా రాసినప్పుడు బీసీ ఏసీ సమానమే కాబట్టి బీసీ ప్లస్లో ఏసీ పెట్టుకున్నాం, ఏసీ ప్లస్ ఏసీ 2ఏసీ అయింది. హెన్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి. ఎక్స్ప్లెయిన్ బై డ్రాయింగ్ ఫిగర్ అంటే మనం ఫిగర్ని ఆల్రెడీ గీసే ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో 6వ ప్రాబ్లం చూడండి డైరెక్ట్గా. 6వ ప్రాబ్లంలో ఏబిసిడి ఈ విధంగా ఏ సి బి డి ఏమిచ్చాడు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేయమన్నాడు. అయితే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అని వాడే ఇచ్చాడు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అంటే దీని అర్థం ఏంటి, ఏసీని ఏబి ప్లస్ బీసీగా రాయొచ్చు కదా. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఏసీ కెన్ బి రిటన్ యాజ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ. ఎందుకంటే బి అనేది ఏసీకి
ఏసీకి మధ్యలో ఎక్కడో ఉంది కాబట్టి ఏబీ ప్లస్ బీసీ ఈజ్ నథింగ్ బట్ ఏసీ, అదే రాశాను. సో బీడీని బీసీ ప్లస్ సిడీగా రాసుకుంటే ఈ బీసీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకే పరిమాణాన్ని కలిగి ఉంటాయి, ఒకే లెంత్ని కలిగి ఉంటాయి కాబట్టి బీసీ క్యాన్సిల్ అయిపోయింది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి. మనకు అడిగింది కూడా అదే, ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేయమన్నాడు, అదే ప్రూవ్ చేసాం. నెక్స్ట్ 7వ చూసుకుంటే వై ఈజ్ యాక్సియం 5 ఇన్ ద లిస్ట్ ఆఫ్ యూక్లిడ్స్ యాక్సియమ్స్ కన్సిడర్డ్ యాజ్ ఏ యూనివర్సల్ ట్రూత్ అన్నాడు. యాక్సియం 5 ఏంటి అసలు? ఏ హోల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ పార్ట్. సో అది ఎందుకు యూనివర్సల్ అయింది అంటున్నాడు. ఎక్కడైనా కూడా యూనివర్స్లో నువ్వు ఏ దేశానికి పోయినా, ఏ ఖండానికి పోయినా, ఏ కంట్రీకి పోయినా, ఏ స్టేట్కి పోయినా కూడా మొత్తం ఎప్పుడూ కూడా ఒక భాగం కన్నా ఎక్కువే ఉంటుంది. అది సెల్ఫ్ ఇల్లస్ట్రేషన్ కాబట్టి అన్ని చోట్ల అది నిజమవుతుంది కాబట్టి అది యూనివర్సల్ ట్రూత్ అంటాం. సో దానికి అంతకుమించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి అవసరం లేదు. సో ఇది మనకి ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీలో ఎక్సర్సైజ్ 5.1కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా పాయింట్ టు పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించండి. సో ప్రతిదీ కూడా మీకు ఇంపార్టెంట్. అదేవిధంగా విద్యార్థులకు మాత్రమే కాకుండా డిఎస్సి టెట్ ఆస్పిరెంట్స్కి కూడా ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. దయచేసి మీకు వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకి ఇంకా డిఎస్సి ఆస్పిరెంట్స్కి అటువంటి వారికి ఎవరన్నా ఉంటే ఈ వీడియోస్ షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని చూస్తూ కనుక వీడియోస్ చూస్తూ కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మున్ముందు ఇంకా ఇలాంటి మ్యాథమెటికల్ వీడియోస్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఇక గోయింగ్ ఫార్వర్డ్ మన ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ.